అతి పురాతనమైన శివాలయాన్ని, అంతే ప్రాచీనమైన ఆచారాన్ని మీకు ఈ వీడియో ద్వారా పరిచయం చేయబోతున్నాను. వెల్కమ్ టు టెంపుల్స్ ఆఫ్ వరంగల్, డే 1 ఆఫ్ 21. వరంగల్ జిల్లా పుణ్యల్ గ్రామంలోని పాండవుల గుట్టపై కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి చరిత్ర గల శివాలయం ఇది. ఈ గుట్టపైన పంచపాండవులు అరణ్యవాసానికి వచ్చారని, వాళ్ళకు తోడుగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇక్కడ నివసించారని ఇక్కడి ప్రజల నమ్మకం. ఆ నమ్మకానికి ప్రతీకే ఈ రాతి ప్రతిరూపం. వర్షాలు సకాలంలో కురవడానికి పూర్వం నుండి ప్రజలు ఎన్నో పద్ధతులను పాటించారు. అందులో విభిన్నమైన ఈ పద్ధతే భరతభాషం. పుణ్యల్ గ్రామ ప్రజలు ఎన్నో ఏండ్ల నుండి ఈ పద్ధతిని పాటిస్తున్నారు. గ్రామ ప్రజల్లో కొంతమంది శివదీక్షలో ఉండి భిక్షాటన చేస్తారు. భిక్షలో వచ్చిన పదార్థాలని కుండలో మరగబెట్టి పాయసంలా వండి ఇక్కడి పాండవులకి, శివయ్యకి నైవేద్యంగా అందిస్తారు. ఆ వండిన పాశాన్ని జారుడు బండ పైన పోసి గ్రామ ప్రజలు పోటీ పడి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈ ఆచారాన్నే వరద పాశం అంటారు. ఈ ఆచారం ద్వారా వర్షాలు పాడి పాడి పంటలు పచ్చగా పండుతాయని వీళ్ళ నమ్మకం. ఈ గుట్టపై ఉన్న శివలింగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం పాక్షికంగా ధ్వంసం చేశారు. శిలారూపంలో ఉన్న శివలింగాన్ని ధ్వంసం చేయొచ్చు, కానీ భక్తుల్లో ఆయనపై ఉన్న నమ్మకాన్ని, ఆయన అనంతమైన శక్తిని ఎవ్వడు ఏం పీకలేడు. ఇదండి పుణ్యల్ గ్రామంలోని వరదపాశం యొక్క కథ. మరిన్ని పురాతనమైన దేవాలయాల్ని, ప్రాచీనమైన ఆచారాలని మీకు త్వరలో పరిచయం చేయబోతున్నాను.